నా భార్య నాతో కాకుండా మా ఊళ్ళో ఉన్నటువంటి మగాళ్ళందరితో దెబ్బలేసుకోవడమే ఉమెన్ ఎంపవర్మెంట్. దెబ్బలు 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 ఓన్లీ దెబ్బల సీన్స్తోనే నింపేశారనమాట. హలో హాయ్ గైస్, దిస్ ఈజ్ లోకేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, రీసెంట్గా మోస్ట్ పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి ఆహాలో ఎవలనే మూవీ స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఈ మూవీని రీసెంట్గా చూడడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఈ ఎవల్ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీలో ప్రభు అండ్ రిషి అనే ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఉంటారు. అయితే వీళ్ళిద్దరిలో ప్రభు అనే వ్యక్తి ఏమో నిధి అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటాడు. కాకపోతే ఇక్కడ ఏంటనేసి అంటే ఈ నిధి అనే అమ్మాయి ప్రభుకి తెలియకుండా తన యొక్క ఫ్రెండ్ అయినటువంటి రిషితో డైలీ దెబ్బలేసుకుంటుంది అనమాట. అయితే ఇక్కడ ఏంటనేసి అంటే రిషితో నిధి దెబ్బలేసుకుంటున్న విషయం ప్రభుకి తెలుస్తుందా లేదా, అండ్ అంతేకాకుండా రిషితో నిధి లైఫ్ ఎలా ఉండబోతుంది, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది అనమాట. సో మొత్తానికి అర్థమైంది కదా ఈ దెబ్బల స్టోరీ ఏంటి అనేది, ఇది మ్యాటర్. అయితే ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఫస్ట్ అండ్ మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటనేసి అంటే ఈ మూవీలో దబిడి దెబ్బలేసుకున్న సీన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో కార్న్ వీడియోస్ ఎక్కువగా చూసే వాళ్ళకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటనేసి అంటే ఈ మూవీలో అడల్ట్ సీన్స్ మెయిన్గా తీసుకొని వాటికి క్రైమ్, సైకాలజీ, హారర్ ఈ 3 రకాల ఎలిమెంట్స్ని అయితే బాగా మిక్స్ చేశారు. సో ఇది ఈ మూవీకి పెద్ద ప్లస్ అయిందనే చెప్పాలి. అండ్ ఇక్కడ సెకండ్ ప్లస్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీలో యాక్ట్ చేసినటువంటి యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క ఇంపాక్ట్ఫుల్ యాక్టింగ్తో బాగానే ఎంగేజ్ చేశారు. సో ఇది కూడా ఈ మూవీకి పెద్ద ప్లస్ అయిందనమాట. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన థర్డ్ అండ్ లాస్ట్ ప్లస్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ 18+ మూవీలో కెమెరా వర్క్ మాత్రం చాలా అంటే చాలా బాగుందనమాట. అలాగే మోస్ట్ ఆఫ్ ది కెమెరా యాంగిల్స్ వచ్చి మనకైతే ఒక కొత్త ఫీల్ని ఇస్తాయనే చెప్పాలి. అండ్ ఈ మూవీలో ఎడిటింగ్ వర్క్ కూడా మైండ్ బ్లోయింగ్ ఉందన్నమాట. అండ్ అంతేకాకుండా ఈ మూవీలో మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ నేను లాస్ట్గా చెప్పాలనుకుంటుంది ఏంటనేసి అంటే కార్న్ వీడియోస్ అంటే విపరీతమైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ మూవీ అయితే ఒక ఫ్రెష్ మూడ్లోకి తీసుకెళ్తుందనే చెప్పాలి. సో మొత్తానికి ప్లస్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఫస్ట్ అండ్ మెయిన్ మైనస్ పాయింట్ ఏంటనేసి అంటే ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ తప్ప మిగిలిన మూవీ మొత్తం కూడా పరమ బోరింగ్గా ఉంటుందన్నమాట. అయితే ఈ విషయాన్ని మనం పక్కన పెట్టేసినట్లయితే ఈ మూవీ మొత్తాన్ని కూడా విపరీతమైన పచ్చి అడల్ట్ కంటెంట్తో, ఐ మీన్ దెబ్బలు 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 ఓన్లీ దెబ్బల సీన్స్తోనే నింపేశారనమాట. సో ఇది ఈ మూవీకి పెద్ద మైనస్ అయిందనే చెప్పాలి. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన సెకండ్ మైనస్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీని ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, ఐ మీన్ భార్యలను భర్తలు బాగా చూసుకోవాలి అండ్ వాళ్ళ యొక్క ఫ్రీడమ్ని వాళ్ళకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ మూవీని డైరెక్టర్ రామ్ యోగి తీశాడంట. అయితే ఇక్కడ తన దృష్టిలో ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నా భార్య నాతో కాకుండా మా ఊళ్ళో ఉన్నటువంటి మగాళ్ళందరితో దెబ్బలేసుకోవడమే ఉమెన్ ఎంపవర్మెంట్. అంటే ఇక్కడ డైరెక్టర్ రామయోగి దృష్టిలో ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇదే. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే గైస్, ఈ ఎవల్ మూవీలో కూడా, ఐ మీన్ ఉమెన్ ఎంపవర్మెంట్ని బేస్ చేసుకుని వచ్చిన ఈ మూవీలో కూడా ఓన్లీ ఇల్లీగల్ అఫైర్స్ తప్ప ఇంకో మ్యాటరే అస్సలు లేదనమాట. సో ఈ విషయం అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన థర్డ్ అండ్ లాస్ట్ మైనస్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీలో 3 years బిఫోర్, 2 years బిఫోర్, ప్రెజెంట్ డే అని ఒక నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేని అయితే యూజ్ చేశారు. సో ఆ స్క్రీన్ ప్లే మాత్రం చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఉంటుందన్నమాట. సో ఇది కూడా ఈ మూవీకి పెద్ద మైనస్ అయిందనే చెప్పాలి. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. ఓకేనా. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ ఎవల్ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నాకైతే పర్లేదు, నచ్చింది. అండ్ కార్న్ వీడియోస్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకైతే ఈ ఎవల్ మూవీ ఒక పెద్ద వరం అనే చెప్పాలి. అండ్ నేను ఈ మూవీకి 5కి 1 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఈ మూవీని ముందే చూస్తుంటే మీకేమనిపించిందో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ అంతేకాకుండా మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.